హలో అండి అందరికీ. ఈరోజైతే నేను చికెన్ ఫ్రై చేస్తానండి. అందుకోసం ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్, టమాటాలు, కరివేపాకు, చెక్క, లవంగాలు వేసి వేయించుకున్నానండి. తర్వాత క్లీన్గా కడిగి పెట్టుకున్న చికెన్ 1 కేజీ వేసుకున్నానండి. తర్వాత సాల్ట్ 1 స్పూను, పసుపు 1 స్పూను, కొత్తిమీర కొంచెము చల్లుకొని బాగా కలుపుకున్నానండి. కాసేపు ఉడికినాక ఈ విధంగా ఉడికిందండి. తర్వాత కారపొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు మన టేస్ట్కి తగ్గట్లు వేసుకోవాలండి. అది బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాసేపు సిమ్లో ఉంచుకోవాలండి. ముక్కలు బాగా ఉడికే వరకు కాసేపు సిమ్లో ఉంచుకోవాలి. ఒక 15 మినిట్స్. చికెన్ ఫ్రై అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. మొత్తం ప్రాసెస్ ఒక 20 మినిట్స్లో అయిపోతుందండి. చికెన్ ముక్కలు అయితే ఆవిరికే ఉడుకుతాయి. చాలా అంటే చాలా కమ్మగా టేస్టీగా వస్తాయండి. వాటర్ అయితే నేను యాడ్ చేయలేదు. ఓకేనా అండి. చికెన్ ఫ్రై ఎలా ఉందో తిని చూపిస్తానండి. ఇప్పుడు నేను చికెన్ పీసు రైస్ కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది కదండి. మీలో ఎంతమందికి చికెన్ రోజు తిన్నా బోర్ కొట్టదండి. చికెన్ రోజు ఉన్నా కూడా బోర్ కొట్టదు కదండి, తింటాము. చాలా అయితే చాలా బాగా టేస్టీగా ఉందండి. చికెన్ ఫ్రై చాలా టేస్టీగా వచ్చింది. స్పైసీగా ఉంది. చెక్క, లవంగాల ఫ్లేవర్ తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి ఫ్లేవరు. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, అదిరిపోయింది. చికెన్ పీసు రైస్ పెట్టుకొని తింటూ ఉంటే ఇంతే అండి. ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఇంతకు మీరేం చేసుకున్నారండి ఈరోజు స్పెషల్? కామెంట్ చేయండి. నా చికెన్ రెసిపీ నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఓకే అండి. చికెన్ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంది. సూపర్గా ఉందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.